హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లహరి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇప్పుడు మనం ఎగ్ దోశ ఎలా రెడీ చేసుకుని మనం ముందుగా దోశ రుబ్బుని తీసుకున్నాం. కొంచెం అందరికీ తెలుసు కదా దోశ రుబ్బని. ఇప్పుడు దీనికి కావాల్సినవి ఏంటంటే ఆనియన్స్ కట్ చేసుకున్నాను, వీడియోలో చూపిస్తున్నాను కదా. కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం చిన్నగా నేను కట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో ఇప్పుడు మనం ఎగ్ బీట్ చేసుకుందాం. నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను ఒక దోశ కోసం. ఇంకో ఎగ్ కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకుందాం తగినంత. కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం అన్నిటినీ మనం ఇప్పుడు మిక్స్ చేద్దాం. మొత్తం అంతా కలుపుకోవాలి ఆ విధంగా. ఇప్పుడు ఇందులో కొంచెం జీరా కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాం. మనం ఫస్ట్ దోశ వేసుకుందాం. మొత్తం అంతా ప్లెయిన్గా కొంచెం పెద్ద దోశ నేను వేస్తున్నాను. ఇందాక మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఎగ్ అన్నీ కలిపి అది దోశ పైన వేసుకుందాం. ముందుగా కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం దోశ పైన. ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది, ఏమనుకోకండి. నేనైతే వేరే ప్యాన్లో వేయకుండా ఇందులో వేస్తాను, దానివల్ల అది కొంచెం కిందకు వచ్చింది ఫ్రెండ్స్. చూసారు కదా దోశ అనేది ఇక్కడ ఎలా వేసానో. మొత్తం అంతా అలా స్ప్రెడ్ చేశాను. ఆనియన్స్, ఎగ్ అంతా మనం కొంచెం ఆయిల్ చేసి దాన్ని రోస్ట్ చేసుకుందాం వన్ సైడ్. కొంచెం పైన స్పైసీ కోసం మరి కొంచెం కారం అనేది మనం యాడ్ చేసుకుందాం. పెప్పర్ ఉంటే పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన టేస్ట్ బట్టి ఉంటుంది. దోశ ఇప్పుడు చూసారు కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి రెడీ అయింది. దీన్ని బోత్ సైడ్ మనం కాల్చుకోవాలి. సో అలా అనడం వల్ల అక్కడ ఆనియన్స్ అనేవి కొంచెం హీటింగ్కి అవి కొంచెం ఫ్రై అవుతాయి. చూసారు కదా దోశ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ మనం దోశని రివర్స్ చేద్దాం, ఫ్రై అయిందో లేదో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన దోశ అనేది పూర్తిగా ఫ్రై అయిపోయింది. మనకి ఎగ్ దోశ రెడీ అయిపోయింది. వెరీ సింప్లీ ఈజీ అండ్ ఎగ్ దోశ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.